మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత, ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా గాలి వినోద్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. రైట్, మనం ఫస్ట్ కత్తి వెంకటస్వామి గారితో మేము మొదలు పెడదాం. కత్తి వెంకటస్వామి గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్ష. ఇవాళ మీరు తీసుకొచ్చిన చట్టాలు మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా? ఇవాళ పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు, అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా? ఇంకొకటి, ఇప్పటికే మీరు జాతీయ స్థాయిలో ఎజెండా ఒకటి ప్రిపేర్ చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం గట్టిగా లేదు, దాన్ని మేము సమీక్షిస్తామని గత ఎన్నికల సందర్భంగా మీరు అంటే పార్టీ అధినేతగా ఉన్న కీలక నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగ్గా లేదు, దాన్ని మరింత బలోపేతం చేయాలి, ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే వెంటనే వాళ్ళు డిస్క్వాలిఫై కావాలి అని చెప్పారు. ఇవాళ మరి మీకు ఆ అగ్ని పరీక్ష వచ్చి నిలబడ్డది, మరి ఎట్లా చేస్తారా? అది ఇంప్లిమెంటేషన్ అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మా మాటలకు కట్టుబడే ఉన్నాం. ఇప్పటికి కూడా మేము ఎప్పుడు ఈ దేశంలో రాజ్యాంగాన్ని తెచ్చిన పార్టీగా, ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నెలకొల్పినటువంటి పార్టీగా మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసము, సంపూర్ణమైనటువంటి గౌరవం మాకు ఉంది. కాబట్టి ఇందాక దయాకర్ చెప్పినట్టుగానే మేము కోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, కోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పులను మేము ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను దానికి సంబంధం లేకుండానే కోర్టు యొక్క పరిధిలో వచ్చినటువంటి దాన్ని మేము గౌరవిస్తాం, దానికి అనుగుణంగానే మేము వ్యవహరిస్తాం. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ప్రశ్న, ఇప్పటి వరకు తేలనటువంటి ప్రశ్న ఏందనంటే, న్యాయ వ్యవస్థ చెప్తే రాజ్యాంగ వ్యవస్థ వినాలా, ఇది స్పీకర్ వినాలా, లేదా స్పీకర్ పరిధిలోనే ఇవన్నీ ఉంటాయా అనేటువంటి దాంట్లో ఇంకా రకరకాల కోర్టుల వచ్చినా ఇప్పటి వరకు తేల్చలేదు. ఇప్పటి వరకు చట్టసభలోనే అప్పర్ హ్యాండ్గా చూపెట్టినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు యొక్క పూర్తి పాఠం నేను చదవలేదు కాబట్టి నేను దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి సాహసం నేను చేయను. రెండవది, పార్టీ పరమైనటువంటి నిర్ణయాలు కూడా పార్టీ పిసిసి అధ్యక్షుల వారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఇంకా ఏఐసిసి సెక్రటరీస్, జనరల్ సెక్రటరీస్ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి పార్టీ ఈ విషయంలో ఏం స్పందిస్తుంది అనేటువంటి దానికి లోబడే మేము మాట్లాడాల్సి వస్తుంది. మేము అధికార ప్రతినిధులుగా ఉన్నా లేకపోతే నేషనల్ లీడర్స్ ఉన్నా వి షుడ్ బి ఇన్ ద పార్టీ కంట్రోల్. ఎవరమైనా ఎవరి పార్టీ అయినా వారి కంట్రోల్లో ఉంటుంది, మేము కూడా అట్నే ఉండాల్సి వస్తుంది. సో నైతికంగా మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు తెచ్చిన చట్టాలు మీరు ఫాలో అవుతారా కారా? మేము 100% ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పినటువంటి మాటల్ని, వారి ఏ సందర్భంలో వారికి వచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని మేము గుర్తుపెట్టుకోకుండా మేము ముందుకు వెళ్ళినట్టయితే మాకు ప్రజల నుంచి డెఫినెట్ గా చీత్కారం వస్తుంది. కాబట్టి మేము రాహుల్ గాంధీ గారి యొక్క మాటను కానీ వారి యొక్క విలువలను కానీ తగ్గించే ఉద్దేశంలో మేము లేము, మా పార్టీ లేదు, మా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా అర్థంగా లేదు. దానికి అనుగుణంగానే కేంద్రం నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, మేము కూడా దాన్ని దగ్గర పెట్టుకొని దాని యొక్క పరిణామాలను అన్నిటి దృష్టిలో పెట్టుకొని వెళ్తాం. అయితే గమ్మత్ ఏందనంటే, నేను క్వశ్చన్ చేయొద్దని ఎవరిని అంటలేను, కానీ అసలు దయాలు వేదాలు వల్లిస్తే ఎట్లుంటాయి అనేది ఇప్పుడు హరీష్ రావు మాట్లాడితే అర్థమైంది. నేను ఈ రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతున్నదో, లేకపోతే అనర్హత వేటుకు సంబంధించి ఈ కోర్టు ఇచ్చేటువంటి దేనికైనా మేము కట్టుబడి ఉంటాం. కానీ ఈ హరీష్ రావులు, కేటీఆర్లు, కేసీఆర్లు, శ్రీనివాస్ యాదవ్లు వీళ్ళందరూ ఏం మాట్లాడకుండా కూర్చుంటే మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనైతికమైనటువంటి చర్యలకు, రాజకీయ భ్రష్టత్వానికి పరాకాష్ఠకు చేరినటువంటి కేసీఆర్ అండ్ టీము ఏం మాట్లాడకుండా ఉంటే వాళ్ళకు విలువ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే వాటికి ఏం విలువ లేదు. అట్లాంటి వాళ్ళు మాట్లాడిన వాటిని మేము కన్సిడర్ చేస్తలేమని కూడా మీరు అనుకోవద్దు. మేము కోర్టుకి సంబంధించి కోర్టు ఏది ఇస్తే అది మేము ఫైనల్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం, తప్పనిసరిగా యాక్సెప్ట్ చేస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. ఒకటి ఏంటంటే, ఒకవేళ అనర్హత వేటే స్పీకర్ గారు తీసుకొని అనర్హతకు గురైనా ఈ ముగ్గురు కావచ్చు, నేను అనుకోవడం స్పీకర్ గారు మిగతా ఎవరైతే పార్టీలు మారినో, ఇప్పుడు చెప్తున్నా మీరు గాంధీ వీళ్ళందరూ ఎవరైతే మారినరో మా కండువా కప్పుకున్నారో వాళ్ళందరినీ కలిపే డిసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఇక్కడికి ఆగిపోతుందని నేను అనుకోవటం లేదు, దీన్ని పరిధి యొక్క పెరిగేటువంటి అవకాశం ఉంది.
సో అట్లా అందరినీ కలిపి తీసి ఒకవేళ అందరికీ అనర్హత వచ్చినా, అనర్హత వేటు పడితే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినా ఆ బై ఎలక్షన్లకు 100% ఎన్ని ఈ 9 ఏవైతే ఉన్నాయో 9 మేము గెలిచి మాకు స్పష్టమైన మెజారిటీకి దిశగానే వెళ్తాం, కానీ మేము వెనుకబడిపోయే పరిస్థితి లేదు. మేము ఆ నియంతృత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ ధోరణి నుంచి ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ప్రజలు చెప్పేది వింటున్నాం, ప్రజలకు మేము ఏం చేస్తున్నామో చెప్తున్నాం. కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణలో మా పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంది కాబట్టి ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటది. సో ఒకవేళ రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఈ ఫిరాయింపుల చట్టం కారణంగా అనర్హత వేటు వీళ్ళ మీద పడినా మేము వెనక్కిపోయేది లేదు, ఇబ్బంది ఏం లేదు. అది కోర్టు పరిధి నుంచి ఆ రకంగా వచ్చినట్టయితే మేము దాన్ని స్వీకరించాల్సిందే. ఎందుకంటే మేము ఆ మాటలకు కట్టుబడి ఉంటామని చెప్పినాం. రాహుల్ గాంధీ గారే ఈ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి, పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి మేము షార్పనైజ్ చేస్తామని స్వయంగా మేమే చేసినాం. ఇదే రాజీవ్ గాంధీ గారు, వారి నాన్నగారు రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు, వాజ్పేయి గారు దాన్ని షార్పన్ చేసినారు. ఇప్పుడు వచ్చినటువంటి మోడీ గారి ప్రభుత్వం ఇంకా షార్పన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు నిర్లజ్జగా ఎట్లా ఈ 10 ఏళ్లలో పార్టీలను పార్టీ మారిన వాళ్ళు ఎట్లా చేసిన అందరు చూసి వాళ్ళే ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళు ఏ నీతులు మాట్లాడినా మా నీతి మాకున్నది. మేము నైతికంగా కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉన్నాం, న్యాయ వ్యవస్థ గౌరవంతో ఉన్నాం. కాబట్టి దానికి వచ్చి ఏ పరిణామాలన్నా మేము ఎదుర్కొని ప్రజల ముందు ప్రజలే అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళ ముందుకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బొల్ల మల్ల యాదవ్ గారు, ఇవాళ ఒక విషయం రైజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత